డప్పులు గట్టిగా గట్టి కొట్టాలి డప్పులు
सीतापते श्री रामचंद्र भगवान की श्रीमन्नारायण अस्माकमस्तु केवलः भोः इन्द्रदिक्पालकाः
ఏక్యేక్యాగచ్చ ఫలం గృహ్ణదా యజమానస్య ఆయుష్కర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త అనేన క్షేమకర్త అనేన బలిప్రయాణేన ఇంద్రప్రియంతాన్నపమాద్య దీపకూష్మాండ ఫలిం భుంక్ష్వా చోదకం విసృజేతు ఓం అగ్నిందోతం ృణీమహే హోతారం విశ్వేదసౌ అస్తయజ్ఞస్కృతం భోః అగ్నిదిక్పాలకాః ఏక్యేక్యాగచ్చ ఫలిం గృహ్ణదా యజమానస్య ఆయుఃకర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త క్షేమకర్త అనేన అన్నకూష్మాండ ఫలిం భుంక్ష్వా అక్షదోదకం విస్మృతేతు అగ్నిః ప్రీయతా యమాయ సౌలకో సులతయమాయ జగతాహవిః ఫలిం భుంక్షత యజమానస్య ఆయుష్కర్త పుష్టికర్త పుష్టికర్త కేల పుష్మాండ ఫలిం భక్త్యా జనః ప్రీయతా ఫలిం భుంక్షత యజమానస్య ఆయుష్కర్త పుష్టానకర్త క్షేమకర్తారః అనేన అన్నాది నారీకేణ భుంక్షితా ఆయుష్కర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త క్షేమకర్తారః శుభ్రనే ఇక్కడికి కావాలి డైరెక్ట్ గా చూడకూడదు. ఎందుకు కోరకూడంటే నేను చెప్పిన కదా, శిల్పి అనేవాడు అమ్మవారిని తయారు చేయడానికి చెక్కుతూ ఉంటాడు. చిన్న రేణుకాయల్లమ్మదేవ్యై నమః. ఏక్యేక్యాగచ్చ ఫలిం భుంక్షత యజమానస్య ఆయుఃకర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త కళ్యాణకర్త గడ్డి క్షేమకర్తారః అనేన అన్నాధ్యా కూష్మాండ దీప నారీకేల బాలార్పణ ఫలిమహంకరిష్యే దురాజ మహాదుర్గాదేవ్యై నమః. శ్రీ రేణుకాయల్లమ్మదేవ్యై నమః. రేణుకాయల్లమ్మదేవ్యై నమః. ఇమాయన్నాదీపబలిం భుక్త్వా చోదకం విసృజేతు. రేణుకాయల్లమ్మ మాతాకి సమానాది స్వాహా. బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. లక్ష్మీ శ్రీ సరస్వతి భారతి శ్రీ
जगदम्बा माता की प्रेमहालमृद्वात्मकाये गन्धं प्रकल्पयामि अपाकाशात्मकाये पुष्पं प्रकल्पयामि मोत्थानं दिवारण्यं पृथिव्यावै स्वाधरभृताय जातमस्यो संराधवरचन्दनानामादन्नापात्रञ्जलयन्ददेवा सप्तदे अग्ने भवनः सप्तयत्वा सप्तगुरुस्तमे सप्तगुरुस्तमे
నారాయణ భజనారాయణ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద హరినారాయణ భజనారాయణ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ హరినారాయణ లక్ష్మీ నరసింహ గోవింద నరసింహ గోవింద గోవింద హరినారాయణ నారాయణ భజనారాయణ హరినాథ గోవింద భద్రాచలవాస గోవింద రామచంద్ర గోవింద భద్రాచలవాస గోవింద రామచంద్ర గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోవింద వేములవాడ హరినారాయణ భజనారాయణ హరినారాయణ గోనారాయణ హరినారాయణ గోవింద విద్యామత్యం విద్యోషయం ప్రియం ఫలం వరం ఆరోగ్యం ప్రియం
దేవతలకు సంబంధించినటువంటి హోమాన్ని చేసినాం. అదైన తర్వాత మొదటి రోజు ఏం చేసినాం, అక్కడ తోడి జలాదివాసం. అంటే ఈ జలాదివాసం చేయడం దేనికోసం, ఆ మూర్తిని చెప్పుతారు, కొలుస్తారు, దాని మీద నిల్చొని ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అని అంటే ప్రతి దానికి ప్రాణశక్తి ఇచ్చేటువంటిది ఏంటిది, ప్రతి జీవి మొన్న చెప్పిన నీళ్లు, ఫలాలు, పుష్పాలు, ధాన్యం వస్తుంది అని అంటే జలాదివాసం. నీళ్ళల్లో పడుకోబెట్టి మనం చేసింది ఏదైతే ఉన్నదో రూపాయికి రూపాయి అమ్మవారికి శక్తి రావాలి అంటే ఆ జలాదివాసంతో చారాన మందం అంటే 25% శక్తి వస్తుంది. రెండవది నిన్నేం చేసినాం, ఫస్ట్ ధాన్యాదివాసం, బియ్యంలో అమ్మవారిని వండబెట్టినాం. ఆ బియ్యంతో ఇంకో చారాన అంటే 25% అమ్మవారికి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆ బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఏం పెట్టినాం, అందరం ఫలాలు, పుష్పాలు, పువ్వులు, పండ్లు పెట్టినాం. దానితో 25% అమ్మవారికి శక్తి వస్తుంది. ఎంత అయింది, 25% అంటే 70% అమ్మవారికి శక్తి వచ్చింది. ఇంకో 25% ఏంటి అని అంటే మనం అక్కడ హోమాలు అయిపోయిన తర్వాత గర్త అంటే ఆ భూమిలో మనం ఏమేసినాం, నవరత్నాలు, పంచధాతువులు, పాదరసం, కైన్స్, పంచధాతువులు ఇవన్నీ కూడా వేసి ఆ భూమిని శుద్ధి చేసి ఈ 3 రోజులుగా మనం ఆ హోమాలకు సంబంధించినటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆ యంత్ర స్థాపన చేసిన తర్వాత ఆ యంత్రం పైన అమ్మవారిని ఎప్పుడైతే మనం కూర్చోబెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో అప్పుడు అమ్మవారి లోపలికి మనల్ని కాపాడేటువంటి మొత్తం శక్తి అనేటువంటిది అమ్మవారికి వస్తుంది. ఆ ఈ రీతిగా మనం అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏ దిక్కుల నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దినదినం అభివృద్ధి కావడానికి తర్వాత ఈ క్షేత్రాన్ని పాలించేటువంటి క్షేత్ర పాలకుడు ప్రతి ఆలయానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా క్షేత్రపాలక దేవత అనేటువంటిది ఉంటది. అట్లాగే క్షేత్రపాలక దేవత ఆ స్వామి చెప్పినట్టు ఎవరు, సాక్షాత్ ఆంజనేయ స్వామి. అక్కడ చివరకు పోయి మనం పెట్టినటువంటి బలి క్షేత్రపాలక బలి. అదైన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారికి హారతి అంతా చేసుకొని చివరగా మనం పూర్ణాహుతి చేసినాం. ఏంటిది పూర్ణాహుతి అని అంటే మనం చేస్తున్నటువంటి ఈ 3 రోజుల దీక్ష లోపట పొరపాట్లే గాని, తప్పులే గాని, ఇంకా ఎటువంటి లోపాలున్నా గాని ఆ భగవంతుడికి చివరగా మనం 72 ద్రవ్యాలతో వేసేటువంటిది పూర్ణాహుతి. చివరి ఆహుతే పూర్ణాహుతి. ఆ పూర్ణాహుతి అయిన తర్వాత మనం ఆ అమ్మవారి లోపలికి ఇంకా శక్తి దేని ద్వారా వస్తుంది అని అంటే అక్కడ పైన ఉన్నటువంటి గోపురం పైన మనం ఏం పెట్టినాం, శిఖరం. ఆ శిఖరానికి మనం ఆవాహనం చేసినటువంటి 5 కలశాలను ఇప్పుడు ఎదుర్కొని వచ్చినాం కదా, దాంతో అమ్మవారికి ప్రోక్షణ చేసి కుంభాభిషేకం చేసినాం అన్నట్టు. ఇప్పటి వరకు 3 రోజులు జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా నిజంగా నిండు మనసుతో ఉన్నారు. ఇన్ని ప్రతిష్టలు చేసినాం. నిజంగా చెప్పాలి అని అంటే ఎక్కడ కూడా అది లేదు ఇది లేదని మేము ఆగిపోవలేదు తప్పితే ఈ ప్రతిష్టలు నిజంగా అయ్యగారులు కూడా నిన్నంతా చాలా సంతోషపడ్డారు. యాక్చువల్ నిన్న 6 గంటలకే కార్యక్రమం అయిపోవాలి, కానీ ఎన్ని దాకా నడిచింది, 7-7:30 అయింది. నిజంగా సంతోషంతో అంటే మీరు ఆ రకంగా పనులే కానీ పనులు పెట్టడానికి ఇంకా అట్లనే మిగిలిపోయినాయండి. అంటే ఎక్కడ పెట్టాలి అంటే అంతగా రెడీ అయిపోయి పూలు కూడా వేస్తూనే ఉన్నాం, ఇంకా ఆ కవర్లలో ఇంకా పూలు ఉంటూనే ఉన్నాయి అన్నది. అంటే అది నిశ్చలమైనటువంటి నిజమైన భక్తితో మీరు చేసిండ్రు కాబట్టి ప్రతీది కూడా ఎక్కడ ఏ ఆటంకం లేకుండా 59 మందిరా సగం మంది బయటనే ఉన్నారు దేశాలలో, మిగతా 10 మందికి పనికి రాకుండా అయింది. 14 మంది నిజంగా అన్ని రకాలుగా ఎంత మంచిగా ఏర్పాట్లు చేసిండ్రో మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏది తక్కువ లేకుండా ప్రతి దాన్ని కూడా మీరు నిండు మనసుతో చేసిండ్రు కాబట్టి ఎక్కడ ఏ సమస్య లేకుండా ఇప్పుడు ఎన్ని ప్రతిష్టలు మా చేతుల మీదుగా ఎక్కడికి వెళ్ళి దేవాలు నిజంగా స్వచ్ఛంగా వచ్చిన నీళ్లతో మాత్రమే ఎక్కడ కూడా అంటే ప్రత్యక్షంగా వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడ లభించలేవు, ఇక్కడ మాత్రమే లభించినాయి. అది మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఆధారంగా అమ్మవారు మనతో చేపించుకున్నది. ఈ రీతిగానే ఏ ఆటంకాలు లేకుండా ప్రతి నిత్యము ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒకసారి అందరూ మంచి ప్రార్థన చేసుకోండి. ఒకసారి ప్రార్థన చేసుకోండి. గోత్రం తెలిస్తే గోత్రం అనే కళ్యాణం అంటే ఒక వివాహం పెళ్లి మాత్రమే కాదు, మనకు జరిగే మంచి లక్ష్మీ
हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः राजकरे यस्तं पिङ्गलः पद्ममालिने हिरण्मयीं लक्ष्मीं जातवेदो అందరనండి మహా దేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ మాంగళ్యం ఉన్న లక్ష్మీదేవికి అయ్యగారు చూపెడతారు. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా మంచిగా శాంతిని ఉంది అభివృద్ధితో ముందరికెళ్ళాలి అని అమ్మవారికి ప్రార్థన చేసుకోండి. బోలో రేణుకా మాతాకి, జగదంబా మాతాకి, వాణి మాతాకి. हेतुना मम कुल हेतुना मम ग्राम हेतुना कंटे पद्नामी शुभगे संजीव शरदशतम. अम्मा ఈ మాంగళ్యాన్ని నీ మెడలో వేయడంతోని మా కులము, మా గ్రామము, మా కుటుంబం दीपं संदर्शयामि मा वेदोक्त दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि मा जगदम्ब विश्वपालिनी माता की रेणुकायल्लम्ब माता की. రండి దీపం పెట్టేసేది కాగానే వెంటనే మూసేసేయాలి. మంగళవారం అమ్మవారికి సంబంధించిన వారం కాబట్టి ఆ వారం మీరు ఏం చేస్తారో చేయండి. ఆ రోజు నైవేద్యాలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. అక్కడ ఇక్కడ చేస్తున్నటువంటి నమ్ముతూ చేస్తుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆ ఆలయానికి అమ్మవారికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని మనం కనుక వదిలేసి ఏవేవో చేస్తుంటే లేని రియాక్షన్స్ అన్ని చెడు ఫలితాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు వంతు పెట్టుకుంటారు, ఎవరెవరు ఎట్లా చేస్తారు, ఏ రీతిగా చేస్తారో ఆ రీతిగా పుట్టెళ్ళమ్మకి ఎట్లయితే చేస్తున్నారో ఈ అమ్మవారికి కూడా ఏ రీతిగా చేస్తుంటారో చేస్తుండండి. అలాగే 41 రోజు అయిన తర్వాత ప్రతి దేవతకు మనకు 365 రోజులు దేవతకు ఒక్క రోజుతో సమానం. అంటే మనకు సంవత్సరం గడిస్తే దేవతకు ఒక్క రోజు సమానం. మరి మనం రోజు తింటున్నాం. మరి దేవత ఎట్లా అనంటే దేవతకు ఈ ప్రతిష్ఠ అయిన రోజున విఘ్నము అనంటే మనం 365 రోజులు సంవత్సరం గడిస్తే ఆ దేవతలు స్వీకరించేటువంటిది ఏంటి అనంటే హవిస్సు. అంటే మనం ఏదైతే నెయ్యి వేస్తుంటామో అదే దేవతలకు ఆహారం అన్నది. అందుకే ఇప్పుడు చేసినామనంటే మళ్ళీ ఏడాది ఖచ్చితంగా అమ్మవారికి అభిషేకము, హోమ కార్యక్రమం అంటే యజ్ఞం అనేటువంటిది ఉంటది అన్నది. ఆ యజ్ఞ కార్యక్రమంలో మన వంతుగా ఇంకా లోపాలు ఏవి కావద్దు అనంటే ప్రతి ఒక్క జీవి లోపట దేవత అనేటువంటిది ఉంటది. కాబట్టి అన్నదానం చేస్తూ ఉంటే మన వల్ల ఇంకా లోపాలే గాని తప్పులే గాని పొరపాట్లే గాని ఏవి జరిగినా గాని దాంట్లో ఉండేటువంటి ఆ జీవుల లోపల ఉండేటువంటి అమ్మవారు సంతోషం పొంది అన్నిటిని కూడా మనకు ప్రసాదిస్తుంది. 41 రోజు అయిన తర్వాత
మళ్ళీ సంవత్సరానికి అంటే ఏ రోజైతే ప్రకర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తథాపి మత్ తతు ప్రసాదేన నాణ్యత. ఈ 3 రోజులు దీక్షతో నియమంతో ఎవరెవరేమైతే చేసిందో అవన్నీ కూడా మాదేది కాదమ్మా, మేము చేసుకున్నటువంటి పుణ్య కర్మల ఆధారంగా మా లోపల నువ్వే ఉండి మళ్ళీ నీకే వాటిని చేయించుకున్నాం. దీన్ని ఎప్పుడు జీవితకాలం మాకు ఇట్లే ప్రసాదించు అని చెప్పేసి ఒకసారి మనస్ఫూర్తిగా అందరు ప్రార్థన చేసుకోండి. కామారెడ్డి వాస్తవ్యులు వేదము స్వార్థ పండితులు ప్రేమతో మళ్ళీ లక్ష్మణ భక్తులు బాబు ఇంత బిజీ ఉన్నా కూడా వచ్చి మా రేణుకెళ్ళమ్మ అమ్మవారి కృతజ్ఞతలు చేస్తున్నాము. దేవుళ్ళ మీద అట్లా మంచి వారు కూడా ఎంత బిజీ ఉన్నా నరస్వామి దగ్గర గత వారు దీపల్ వాస్తవ్యులు మాకు ఏ కార్యక్రమాల్లో సుపరిచితులు పక్కనే ఉంటారు. కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఒక డ్రైవర్ అనేటువంటి వారు ఏంటంటే ఆ ఆర్టీసీ బస్సు పొందబడి అది గమ్యస్థానాన్ని చేరుకోలేదు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు మరి గోపాల్ పంతులు గారు చాలా స్వంతంగా మరి కొన్ని విషయాలు మాకు గైడ్ లైన్ చేస్తూ ఈ కార్యక్రమం ఎట్లా చేయాలని ఇంత విజయవంతంగా ముగియడానికి ముఖ్యంగా గోపాల్ పంతులు గారు మాకు చాలా సహకరించారు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా ఆనందం అనిపించింది. మా గౌడ సంఘం సభ్యులు కూడా అందరూ ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. ఎందుకంటే వచ్చిన ఆచార్యులు అందరూ కూడా మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినందుకు మరి విగ్రహం అమ్మవారి విగ్రహం లోపల తీసుకుపోవడం దాంట్లో కూడా నాగరాజు పంతులు చాలా గైడ్ లైన్ చేస్తూ మరి దిగ్విజయంగా పూర్తి చేయించాడు. వారికి ధన్యవాదాలు. గోపాల్ గారికి ప్రత్యేకంగా ఇన్ని రోజులు కష్టమైన మాకు ప్రతిసారి టైం ఇచ్చి గుడి వద్దకు వచ్చి అన్ని రకాల సహకరించారు. అందరు ఆచార్యులకు ధన్యవాదాలు. మీకు ఏం చేసినా రుణపడి ఉంటాం ఎప్పుడు మేము. జై శ్రీరామ్. గురిపేట గౌడ సంఘం సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ గౌడ సంఘం రేణుకా మాతకు ఈ భూమి ఇవ్వడము గ్రామ పెద్దలు ఇవ్వడం జరిగింది. ఇది దేశ పండితులు మా గ్రామానికి ఇచ్చిండ్రు. మా గ్రామ పెద్దలు ఈ భూమిని మా గౌడ సంఘం గీత కార్మికులకు ఎల్లమ్మ గుడికి ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా గోపాల్ పంతులు సహకరించారు. మా అన్ని ఇంజనీర్ ప్లాన్ మొత్తం మా గోపాల్ చెప్పడం జరిగింది. ఆయన ప్లాన్ ప్రకారం నేను గుడిని కట్టుకోవడం జరిగింది. మా ఇక్కడ వచ్చిన అందరి పంతులకు ధన్యవాదాలు. అందరికీ సహకరించిన సభ్యులందరికీ నా తరఫున మా గౌడ సంఘం తరఫున నా తరఫున అందరికీ ధన్యవాదాలు. సమర్పయామి. ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా. జగదంబా మాతాకి అన్నపూర్ణ మాతాకి నివేదనం సమర్పయామి.